వెల్కమ్ టు విష్ణు టాక్స్. మన జీవితాల్లో జరిగే ఏదో ఒక చిన్న తప్పిదం కూడా అప్పటికప్పుడు పెద్ద సమస్యగా మారే రోజులు ఇవి. ఉదాహరణకి, మీరు హడావిడిలో ఏటీఎం కి వెళ్తారు, కానీ డెబిట్ కార్డు ఇంట్లోనే మర్చిపోతారు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? నిస్సహాయంగా ఇంటికి తిరిగి వెళ్లకుండా ఇప్పటి నుంచి అలాంటిదేం జరిగినా మీరు మీ మొబైల్ ఫోన్ తోనే ఏటీఎం నుంచి డబ్బును తీసుకోవచ్చు. అవును, ఇది నిజం. ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇది ఇంకా తెలియదు కూడా. ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసే అసలైన పద్ధతి ఏంటి? చివరి వరకు చూడండి. చిన్న సమాచారం అయినా అవసరమైనప్పుడు పెద్ద సహాయంగా మారుతుంది. ఇప్పుడు కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాయల్ అనే సదుపాయం చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. ఇది ఉపయోగించాలంటే మీ బ్యాంకు మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి కొన్ని స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఒకసారి మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఓ 6 డిజిట్ అంటే విత్ డ్రాయల్ ఐడి వస్తుంది. అదే సమయంలో మీరు సెట్ చేసిన పిన్ కూడా అవసరం అవుతుంది. ఆ తర్వాత మీరు సమీప ఏటీఎం కి వెళ్లి కార్డ్లెస్ క్యాష్ లేదా విత్ డ్రాయల్ వితౌట్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకుని వచ్చిన విత్ డ్రాయల్ ఐడి పిన్ మొత్తాన్ని ఎంటర్ చేస్తే డబ్బులు మీకు వస్తాయి. ఎప్పటికే ఈ సదుపాయం అందిస్తున్న ముఖ్యమైన బ్యాంకులు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంకుల మొబైల్ యాప్లలో కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాయల్ లేదా ఏటీఎం విత్డ్రాల్ వితౌట్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సాధారణ డెబిట్ కార్డ్ కంటే సెక్యూరిటీ పరంగా మరింత బెటర్. ఎందుకంటే ఫిజికల్ కార్డు వాడడం లేదు, అంటే కార్డు స్కిమ్మింగ్ లాంటి మోసాలకు అవకాశం తక్కువ. అలాగే విత్డ్రాల్ ఐడి అండ్ పిన్ టైం పాస్ అయితే ఆ కోడ్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక విధంగా చూస్తే ఇది అనుకోని ఆపత్ సమయాల్లో ఉపయోగపడే ఒక మంచి టెక్నాలజీ టూల్. డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులను విత్ డ్రా చేయాలి అంటే మన చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో ఏదైనా యూపీఐ యాప్ లేదా బ్యాంక్ యాప్ యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది. డెబిట్ కార్డ్ లేకుండా నగదు విత్ డ్రా ఎలా చేయాలి అంటే ఏటీఎం స్క్రీన్ పై మనకు కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాల్ లేదా యూపీఐ క్యాష్ విత్ డ్రాల్ లేదా యోనో క్యాష్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్ పై ఒక క్యూఆర్ కోడ్ లేదా కోడ్ నెంబర్ కనిపిస్తాయి. వెంటనే మన ఫోన్ లోని ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఏదైనా ఒక యూపీఐ యాప్ ను తెరచి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ అండ్ పే ఆప్షన్ తో స్కాన్ చేయాలి. తదుపరిగా మనం విత్డ్రా చేయదలిచిన అమౌంట్ ను ఏటీఎం స్క్రీన్ పై ఎంటర్ చేయాలి. చివరగా యూపీఐ పిన్ ను ఎంటర్ చేసి ఆ లావాదేవీని ధృవీకరించాలి. ఆ తరువాత కొన్ని సెకండ్లలోనే ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. ఇక డెబిట్ కార్డ్ తో పనే ఉండదు. ఈ విధంగా ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకునే క్రమంలో ఎస్బీఐ తమ యోనో యాప్ ద్వారా 6 అంకెల యోనో క్యాష్ కోడ్ ను జారీ చేస్తుంది. ఈ క్యాష్ కోడ్ ను ఏటీఎంలలో ఎంటర్ చేయగానే డబ్బులు విత్ డ్రా అవుతాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కు చెందిన ఐ మొబైల్లో, యూకో బ్యాంక్ కు చెందిన యూకాష్ వంటి యాప్స్ కూడా ఈ తరహా కార్డు రహిత ఏటీఎం లావాదేవీల కోసం పనికొస్తాయి. ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి. మీ స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్ యాక్టివ్ గా ఉండాలి. కార్డు రహిత యూపీఐ నగదు విత్డ్రా ఫీచర్ ఆ బ్యాంకుకు బ్రాంచి లేదా బ్యాంక్ ఏటీఎం కలిగి ఉండాలి. కార్డు రహితంగా ఏటీఎం లో విత్ డ్రా చేసుకునే రోజువారీ నగదు లిమిట్ అనేది ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉండొచ్చు. ఏటీఎం ఛార్జీలు 3 రకాలుగా మనం ఖాతా కలిగిన బ్యాంక్ ఏటీఎం నుంచి కాకుండా మరో బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి ప్రతి నెల పరిమితికి మించి నగదును విత్ డ్రా చేస్తే అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఫీజును విధిస్తారు. మనకు ఖాతా లేని బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి ప్రతి నెల పరిమితికి మించి నగదును విత్ డ్రా చేసుకుంటే ఆ ఏటీఎం ఆపరేటర్ మనపై ఫీజును విధిస్తాడు. దీన్నే ఏటీఎం ఆపరేటర్ ఫీజు అంటారు. విదేశాల్లో మనం ఏదైనా ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకుంటే మనపై అంతర్జాతీయ లావాదేవీ ఛార్జీని విధిస్తారు. ఇందులో ఏటీఎం ఆపరేటర్ ఫీజుతో పాటు భారతీయ కరెన్సీ విదేశీ కరెన్సీగా మార్చేందుకైనా ఛార్జీ కలిపి ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డుతో యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే భారీగా రివార్డులు, క్యాష్ బ్యాక్లు మీరు పొందండి.